Scarcely had I entered the hall, dash the lights went off. నేను ఇట్లా ఎంటర్ అయ్యానో లేదో లైట్స్ పోయినాయి, కరెంటు పోయింది అంటున్నారు. ఇక్కడ చూడండి, స్కార్స్లీ, హార్డ్లీ, బేర్లీ ఇవి మనకి సెంటెన్స్ లో ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకి వెన్ తోని ఫాలో అవ్వాలి. అక్కడ లేదా, సరే వెన్. అదే నో సూనర్ తో సెంటెన్స్ స్టార్ట్ అయింది అనుకోండి, నో సూనర్ తోని స్టార్ట్ అయితే దాన్ ఉండాలి. అండ్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ నో సూనర్ తోని కానీ, స్కార్స్లీతో కానీ, హార్డ్లీతో కానీ, బేర్లీతో కానీ సెంటెన్స్ స్టార్ట్ అయ్యింది అంటే అక్కడ ఇన్వర్షన్ జరగాలి. ఇన్వర్షన్ అంటే ఏంటి మేడం అంటారా? ఇన్వర్షన్ అనేది ఏంటి అంటే చెప్తాను. ఇన్వర్షన్ జరగాలి. ఇన్వర్షన్ వచ్చేసి ఆక్సిలరీ వర్బ్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత మెయిన్ వర్బ్ ఉంటుంది. వీటితో కనుక సెంటెన్స్ స్టార్ట్ అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంది, హార్డ్లీ, స్కార్స్లీ, బేర్లీ ఆర్ నో సూనర్ తోని సెంటెన్స్ స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అయితే ఫస్ట్ థింగ్ చూడాల్సింది ఇన్వర్షన్ ఫామ్ లో ఉందా, ఇలా ఇన్వర్షన్ లో వచ్చిందా. ఇన్వర్షన్ తర్వాత పేరింగ్స్, ఇంతకు ముందుకే మనం చూసాం, దీనికి దాన్, ఇంతకు ముందు ఇక్కడ రాసిన వీటికి వెన్, ఆ పేరింగ్స్ ఉన్నాయా లేవా అవి చూస్తే మనకు అందులోనే ఎర్రర్స్ దొరికిపోతాయి. స్కార్స్లీకి ఏం అవ్వాలి, మనకి పేరింగ్ వెన్ ఉండాలి. స్కార్స్లీ హ్యాడ్ ఐ ఎంటర్డ్ ద హాల్ వెన్ ద లైట్స్ వెంట్ ఆఫ్. ఇంకొకటి చూడండి, ఇక్కడ ఇన్వర్షన్ ఎలా ఉంది, హ్యాడ్ అన్నది ఆక్సిలరీ వర్బ్, ఐ అన్నది సబ్జెక్ట్, ఎంటర్డ్ అన్నది మెయిన్ వర్బ్. సో ఇక్కడ మనకి ఇన్వర్షన్ వచ్చింది అండ్ మనం పేరింగ్ వెన్ తీసుకున్నాం, బికాస్ ద సెంటెన్స్ ఈస్ గెటింగ్ స్టార్టెడ్ విత్ స్కార్స్లీ, రైట్.